డీటెయిల్స్ చూద్దాం. మరోసారి యాత్రను చేపట్టేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ సిద్ధమయ్యారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి యాత్ర ప్రారంభించి పశ్చిమ తీరం వరకు యాత్ర సాగనుంది. జనవరి 14న ప్రారంభించి మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా యాత్ర జరగనుంది. ఈసారి యాత్రను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. బస్ ద్వారా అక్కడక్కడ కాలినడకన యాత్ర సాగనుంది. అయితే ఇది రాజకీయ యాత్ర కాదని, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదంటూ కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోసారి యాత్రను చేపట్టేందుకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్రకు సిద్ధమయ్యారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి యాత్ర ప్రారంభించి పశ్చిమ తీరం వరకు సాగనుంది. జనవరి 14న ప్రారంభించి మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా యాత్ర జరగనుంది. ఈసారి యాత్రను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ చాలా వడివడిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్ ద్వారా, అక్కడక్కడ కాలినడక ద్వారా ఇలా రకరకాలుగా యాత్రను కొనసాగించబోతున్నారు. అయితే ఇది రాజకీయ యాత్ర కాదని, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదంటూ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, భారత్ న్యాయ యాత్ర, ఈ యాత్ర ద్వారా ఏం కన్వే చేయాలనుకుంటున్నారు రాహుల్? అలాగే యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది? రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టారు. గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా కశ్మీర్, కన్యాకుమారితో కశ్మీర్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్ర పేరు మార్చారు. యాత్ర పేరు భారత్ న్యాయ యాత్ర పేరుతో మరోసారి ఆయన యాత్ర చేపట్టబోతున్నారు. ఈసారి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేపట్టబోతున్నారు. మొత్తం 6200 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టబోతున్నారు. జనవరి 14 నుంచి ప్రారంభమై మార్చి 20న ఇది ముంబైలో ముగియనుంది. మొత్తం 14 రాష్ట్రాలలో 85 జిల్లాల గుండా, ఆయా పట్టణాలు, మండలాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. ప్రధానంగా ఇది హైబ్రిడ్ మోడ్ లో ఈ యాత్ర కొనసాగనుంది. గతంలో భారత్ జోడో యాత్ర మాత్రం పాదయాత్ర ద్వారా నడుస్తుంది. కానీ ఇప్పుడు సమయం లేకపోవడం వల్ల, సార్వత్రిక ఎన్నికలు కేవలం 4 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే హైబ్రిడ్ రూపంలో యాత్ర నిర్వహించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే హైబ్రిడ్ రూపంలో యాత్ర కొనసాగుతుంది. అక్కడక్కడ పాదయాత్ర నిర్వహిస్తారు, మరికొన్ని బస్సు ద్వారా కొనసాగుతుంది. మొత్తం 6200 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుంది. సో మొత్తానికి ఈ భారత్ జోడో యాత్ర భారత న్యాయ యాత్ర, సో ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసేందుకు యాత్ర చేపట్టబోతున్నారు. గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు మంచి ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటక లేక తెలంగాణ రాష్ట్రాలలో మంచి ఆశించిన ఫలితాలు, అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కొన్ని నార్త్ రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా దాని వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం వచ్చింది. సో నాయకుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. కాబట్టి యాత్ర వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మొన్న ఏదైతే గత వారం కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశంలో కూడా యాత్ర నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరోసారి యాత్ర నిర్వహించాలంటూ రాహుల్ గాంధీని కోరారు. సో రాహుల్ గాంధీ కూడా దానికి సమ్మతంగా ఉన్నారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఈ భారత్ జోడో యాత్ర పేరు మారుస్తూ భారత్ న్యాయ యాత్ర పేరుతో మరోసారి రాహుల్ గాంధీ నార్త్ ఈస్ట్ నుంచి ముంబై వరకు మొత్తం 6200 కిలోమీటర్ల యాత్ర చేపట్టబోతున్నారు. సో అక్కడక్కడ కాలినడక నడుచుకుంటూ అక్కడక్కడ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. సో కానీ ఇందులో విశేషం ఏంటంటే ప్రియాంక గాంధీ కూడా రాహుల్ గాంధీతో కలిసి నడవబోతుంది. సో దీని వల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పార్టీకి మరింత బూస్టింగ్ ఇచ్చే అవకాశాన్ని, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో పార్టీ చాలా వీక్ గా ఉంది కాబట్టి అక్కడ పటిష్టమైన మంచి ఈ యాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మొత్తం 14 రాష్ట్రాలలో ఈ యాత్ర కొనసాగి మొత్తం 85 జిల్లాల పాటు 85 జిల్లాల్లో
ఈ యాత్ర కొనసాగనుంది. అక్కడక్కడ భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. సో ఓవరాల్ గా ఇది కాంగ్రెస్ కి బూస్టింగ్ అని చెప్తున్నప్పటికీ కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది రాజకీయ యాత్ర కాదు, రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశించి చేపట్టట్లేదు. కేవలం సమిష్టి అదే దేశాన్ని ఐక్యం చేసేందుకు, ప్రజలను ఐక్యం చేసేందుకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ పార్టీలకు ఇది ఒక యాత్ర దిక్సూచిగా ఉంటుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. సో మనం చూడాలి మరి ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు బూస్టింగ్ వస్తుందో నందు. రైట్, అంటే మెయిన్ అసలు ఎందుకని పేరు మార్చారు? గతంలో భారత్ జోడో అని పెట్టారు, ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర అంటున్నారు. అంటే బీజేపీ టార్గెట్ గా ఈ యాత్ర సాగబోతోందా ప్రధానంగా? ఖచ్చితంగా ఇది బీజేపీ మీద టార్గెట్ తోనే యాత్ర నడవబోతుంది. గతంలో భారత్ జోడో యాత్ర కూడా యాజ్ ఇట్ గా అదే నడిచింది. భారత్ జోడో యాత్ర చేసిన సందర్భం కూడా ఆయన పలు సందర్భాల్లో మీడియా ముఖంగా కానీ ప్రజల దగ్గర మాట్లాడినప్పుడు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ పార్టీల నుంచి విముక్త చేసేందుకే ఈ భారత్ జోడో యాత్ర. ఏదైతే రాబోయే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఈ యాత్ర అని గతంలో భారత్ జోడో యాత్ర గురించి చూసే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ గా భారత్ న్యాయ యాత్ర కూడా ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూనే యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు కేవలం ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు జనవరి 14 నుంచి మార్చి 20 వరకు యాత్ర, అంటే కేవలము 2 నెలల సమయం మాత్రమే ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాత్రలో ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. బీజేపీని ఎలాగైనా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలి. ఆ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాటిపై తెచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. సో ఇండియా కూటమి కూడా సీట్ల పంపకాల విషయంలో మొన్న మీటింగ్ కూడా నిర్వహించారు. ఆ ఇండియా కూటమి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన ప్రధానంగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. యాత్ర ద్వారా దేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందో కాబట్టి కేంద్రం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, చాలా వరకు అధిక ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య, సో చాలా రంగాల్లో వెనుకపడిపోయింది, అభివృద్ధి జరగట్లేదు. సో వీటన్నిటిని జీడీపీ రేటు పడిపోయింది. కాబట్టి వీటన్నిటిని రాహుల్ గాంధీ యాత్రలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీని ద్వారా పబ్లిక్ లోకి మరింత వెళ్లి చొచ్చుకుపోయే అవకాశం ఉంది. పార్టీకి కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఈ సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో పార్టీకి బూస్టింగ్ వచ్చి దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ యాత్రకు కోలుకున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.